చుక్కల భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి రైతుల కళల్లో ఆనందం చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సమస్యలు తీర్చి ఉండరు. రైతు బాంధవుడుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రైతులకు అండగా నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో రైతులకు పెద్దపీట వేశారు. 1976 నుండి 2003 మధ్యలో రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై అసైన్ దారులకు కూడా లేదా వాడు మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించాం. అదేవిధంగా గతంలో వ్యవసాయాలకు మాత్రమే ఉపయోగించే ఈ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్కు వెసులుబాటుతో వ్యవసాయేతర రంగాలకు కూడా ఉపయోగించే విధంగా అవకాశం కల్పించాం. మన నియోజకవర్గంలో అసైన్ భూములు ఉసిరిడిపాళెం మండలంలో 113 మందికి ఇచ్చాం. కోవూరు మండలంలో ఇంతకు ముందు 12 మందికి ఇచ్చాం. విడవలూరు మండలంలో 42 మందికి ఇచ్చాం. ఇందుకూరుపేట మండలంలో 107, మొత్తం 274 మందికి ఇంతకు ముందే మనం ఇవ్వడం జరిగింది. విడవలూరు మండలంలో కూడా 50 సంవత్సరాల నుంచి ఈనాం భూములను సైతం నిషేధిత జాబితా నుంచి తొలగించి 89 మందికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే ప్రజలెవరు కూడా ఫలాని పథకం మాకు కావాలని అడగలేదు. దాదాపు 33 పథకాలు 2,75,000 కోట్లు డైరెక్ట్ గా విజయవాడ నుంచి బటన్ నొక్కితే మీ అకౌంట్స్ లో చేరాయి. దాదాపు మన పోతిరెడ్డిపాళెం పంచాయతీకి తీసుకుంటే సంక్షేమ పథకాలు ఈ 4.5 సంవత్సరాలలో 17,76,64,000 పడ్డాయి. దీంట్లో డైరెక్ట్ గా బటన్ నొక్కి వేసింది. అదేవిధంగా నాన్ డీబీటీ కింద 8,24,000. ఒక్క పోతిరెడ్డిపాళెం పంచాయతీకే మనం 25,76,93,000 ఇచ్చున్నాం. నేను చప్పట్లు కొట్టరా? ఇంకా కావాలన్నా? ఎంత డబ్బు ఇది? మీరేమన్నా అడిగారా? మీరెవ్వరు కూడా అడగలేదు. 33 పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ అకౌంట్స్ లో వేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా చేశారు. అదేవిధంగా ఇప్పుడే శంకుస్థాపన చేసుకుని వస్తున్నాం గుమ్మళ్ళ దెబ్బ దగ్గర.